స్పెషల్ ఆవకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి లేకుండా సమ్మర్ అయితే ఇన్‌కంప్లీట్ అనే చెప్తాను నేను. సో, మమ్మీ ఒక 25 కాయలు మామిడికాయ చట్నీ పెడదామని చెప్పేసి 1 ఇయర్ అవుతుందనమాట. సో, ఐయామ్ సో హ్యాపీ. నేను చేసిన కాంటెంట్‌కి ఓకే. నాకు లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా బాగానే వచ్చారు. ఐయామ్ సో హ్యాపీ. నాకు ఇంకా ఇంకా మంచి ఎంకరేజ్మెంట్ కావాలి మీ నుంచి. సో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తానన్నమాట. అండ్ థ్యాంక్ యూ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో. అండ్ దట్స్ ఇట్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. లెట్స్ గో. సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి లేకుండా సమ్మర్ అయితే ఇన్‌కంప్లీట్ అనే చెప్తాను నేను. సో, మమ్మీ ఒక 25 కాయలు మామిడికాయ చట్నీ పెడదామని చెప్పేసి మార్కెట్‌కి వెళ్ళాము. అన్నీ దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా తీసుకున్నాము. సో, మార్కెట్‌లో కట్ చేసే వాళ్ళు ఉంటారు కదా! సేమ్ ప్లేస్ మార్కెట్‌లో తీసుకొని ఇంకా వాళ్ళ టేస్ట్ కోసం అని చెప్పి ఇస్తారు. సో, కొంచెం మరీ పుల్లగా లేకుండా నార్మల్‌గా ఉన్న మామిడికాయ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో, ఇంటికొచ్చాక కట్ చేసిన ముక్కలన్నీ కూడా నీట్‌గా కడిగి ఆరబెట్టి ఒక్కొక్కటి మెల్లిగా ఆహ్, తడి లేకుండా తుడిచేసుకొని ఇంకా ఆవకాయ అయితే ప్రిపేర్ చేసేసుకున్నామన్నమాట. అన్ని పొడులన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఆవపిండి, నువ్వు పిండి అండ్ దెన్ కారం, ఉప్పు అన్నీ కరెక్ట్ మెజర్మెంట్స్‌తో మనం చూసుకోవాలి. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో నేను ఆవకాయ చట్నీ పెడితే నేను ఒక కంప్లీట్ వీడియో చేయాలనుకుంటున్నాను. హోప్ సో. నేను ఒక మంచి వీడియో తీస్తాను. అండ్ నా డ్రీమ్ అది. నేను ఒక మంచి పికిల్ నా సెల్ఫ్‌గా నేను పెట్టాలని. మీన్‌వైల్ వరణ్య ఫుడ్ తింటుంది లంచ్ టైమ్ అయ్యేదానికి. అండ్ ఆవకాయ చట్నీకి మమ్మీ పోపు పెట్టేసింది. ఆవకాయ చట్నీలో ఖచ్చితంగా పల్లి నూనెనే వాడతారు కదా, ఆయిల్. సో, పోపు పెట్టిన దాన్ని అంతా మ్యాంగోలో కలిపేసింది. ఇంకంతే ఫైనల్గా ఆవకాయ చట్నీ రెడీ అయిపోయింది. నోరు ఊరిపోతుంది అసలు చూస్తుంటే, దాన్ని కలుపుతుంటేనే. బట్ మనం దీన్ని ఒక 3 డేస్ వెయిట్ చేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ముక్కంతా కూడా ఆ పొడికి అంతా పట్టుకొని ఊరిపోతుంది అసలు. అండ్ ఆవకాయ చట్నీ కలిపిన తర్వాత ఉన్న గిన్నెలో మిగిలిపోయిన అన్నం వేసుకొని హాయిగా తింటే అసలు ఎన్ని. మమ్మీ అయితే మిగిలిన దాంతో అన్నంతో కలిపి మాకు ముద్దలు పెడుతుంది. సో ఎంత ఎమ్మీగా ఉండిందో అసలు. వావ్, సో ఎమ్మీ.